రే ఎక్కడ్రా? అర్జెంట్గా కలవర్రా. ఏమైందే ప్రతిసారి ఓ ఇదైపోయి తెగ ఫోన్ చేసేస్తావు? రే మా బావ మా అక్కని పొడిచినట్టు కలొచ్చిందిరా నాకు. ఏంటి రివర్స్లోనేనా? అవునరా. మరి దావత్ ఎప్పుడు? రే పనికి మాలినోడా, నేనేం మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు అసలు? నాకు అసలే కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇలాంటి టైంలో సరదా ఏంట్రా నీకు? మరి ఇప్పుడు ఏడ్ చేద్దామే? అసలు అదేంట్రా, మా బావకి మా అక్కని చంపేంత కోపమేంటి? ఏమో ఏ పొట్లో నే పోముందో. అంటే మీ అక్కేదో రంగు క్యాష్మేసి దొరికిపోయినట్టుంది, అందుకే కళ్ళొకి చంపేసినట్టు వచ్చింది. విశ్వాస్ మాటలు తిన్నగా రాని. అయ్యో అమ్మా, నేనేటి కావాలని చెప్పలే, నాకు అనిపించింది చెప్పాను. నిజంగా మీ అక్కేదో రంగు క్యాష్మేసిందే. రే సారీరా. రే ఆగరా. రే సారీరా. రే విశ్వాస్ సారీరా. మా అక్క నన్న కోపంలో కొట్టేశాన్రా, సారీరా. అయినా అంతేలే, మా ఇంట్లో వాళ్ళకి నీకు నేనంత ఎప్పుడు సులకనే కదేటి. అబ్బా సారీ చెప్తున్నా కదరా. మొహం అలా పెట్టకు, వామిటింగ్ వస్తుంది. అయినా మా అక్కని చంపుతాడని తెలిసి కూడా నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే నువ్వున్నావనే కదరా. సిచ్యువేషన్ ఎలాంటిదైనా అందులో నువ్వు లేకపోతే నా మైండ్ ఏం పనిచేయదురా. నా లైఫ్లో ఫస్ట్ టైం చాలా భయమేసింది. నాకిలా జరుగుతుందని నీకు తప్ప ఇంకెవ్వరికి చెప్పినా నమ్మర్రా. నాకు మా అక్క కావాలరా. మా అక్కని కాపాడుకుందాం ప్లీజ్ రా. ఎవడే అక్క మీద చెయ్యేసేది? ఎవడొస్తాడు రమ్మను చూసుకుందాము. అక్క అక్క మీద చెయ్యేస్తాడే. మన ముందే వెళ్ళి పోలీసులు చెప్పేద్దామా? ఒసే, ఏదైనా జరిగితేనే పోలీసులు గంట లేటుకు వస్తారు. అలాంటిది నాకు ఇలాగ జరుగుతుంది అలాగ జరుగుతుంది అని చెప్పావనుకో, దోసేసి పంపిస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నాకేటి తెలుస్తుందే, నువ్వే చెప్పేటి చేద్దాము. ఓ పని చేద్దాం, మా బావింటికి రాగానే నేను నీకు కాల్ చేస్తాను. నువ్వు మా ఇంటి దగ్గరలోనే రెడీగా ఉండు. ఏదైనా తేడా జరిగితే నేను నీకు వెంటనే కాల్ చేస్తాను. నువ్వు పోలీసులను పిలువు. పోలీసులు వచ్చేలోపు మీ బావ మీ అక్కనే వేసిస్తే? నా ప్లాన్స్ నాకున్నాయి, నువ్వు చెప్పింది చేయి చాలు. సర్లే, మీ బావ ఎలాగో లేడు కదా, పద ఇంటికాడ దింపేస్తాను. సరే. అక్క చెప్పే. నీతో మాట్లాడాలక్క. దేని గురించి? బావ గురించి. ఏంటిది? బావకి నువ్వంటే నిజంగానే ఇష్టమా? నీకా డౌట్ ఎందుకు వచ్చింది? అంటే రోజు నేను కొడుతూ తిడుతూ ఉంటాడు కదా. నాకు అలవాటైపోయిందిలే. మరెందుకక్క భరిస్తున్నావు? కన్నుల బరువు తీయలేక.
నేను ఇలా అడుగుతున్నానని నువ్వేమనుకో కదా? దేని గురించి మా? బావకు తెలియకుండా నువ్వేమైనా అసలేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు ప్రేమ. బావకు తెలియకుండా నువ్వెవరినైనా నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడమని చాలాసార్లు చెప్పా నీకు. షా అక్క ఛ. సారీ అక్క. అక్క సారీ అక్క, నువ్వు హ్యాపీగా లేవేమో అని అలా అడిగాను. బావ ఎప్పుడొస్తాడక్క? ఈరోజు నైట్ 8 o'clock వస్తాడు. హలో రే, ఎక్కడున్నావురా? ఉండే వస్తాన్నా. మా బావ వచ్చేసారు, రారా త్వరగా. ఓ సరిలే అతను వస్తానుండే. సరే. అమ్మ పక్కదానా అసలు చింతందే. నీ అక్క సావు నా సావుకు వచ్చిందే. అయ్యో సరే.
సర్లే అని అయితే. అరే రే ఒక్క నిమిషం చెప్పేది విను. కానీ ప్రతిసారి ఆ పిల్ల అనుకునేది జరుగుతుంది అనుకోవద్దు. కొన్నిసార్లు అది రివర్స్ కూడా జరగచ్చు. అమ్మా మర్చిపోను. హలో ఏమా అల్లప్పుడు నీకు చెప్పాను కదా ఏదో ఒకటి. ఆ డాక్టరు ఒక మాట అన్నాడే, ఎప్పుడు నువ్వు అనుకుని జరగదట, రివర్స్ కూడా జరుగుతుందట. నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు, సరేనా? హలో హలో కొంటే మాట్లాడదేటి?